సమైక్యంగా ఉండాలని చెప్పి. అలాగే ఈ బీద ప్రజల కోసము ఎడ్యుకేట్ చేయడానికి ఆయన ఒకే ఒకటండి, నిద్రపోయిన మొద్దు నిద్రలో ఉండి దేనికి పనికి రాకుండా ఉన్న వాళ్ళను విన్నారా, తన చైతన్యం చేసి పేపర్ చదివేలా చేశాడు. చదువు వద్దన్న వాళ్లను చదువుకొని పేపర్లు చదివేలా చేశారు. ఎన్టీ రామారావు చదువు కోసం అది చేసే ఈనాడు సర్క్యులేషన్ పెరిగి గొప్పగా అయ్యింది. ఎన్టీ రామారావు వల్ల ఈనాడు పేపర్ పెరిగింది, ఈనాడు వల్ల ఎన్టీఆర్ పెరిగారు, అందులో నో డౌట్. రెండు, ఇంకొకటి చదువు లేని అనామకని కూడా చదువుకునేలాగా చేశారు. ఏంటంటే మా గురువు ఎన్టీ రామారావు చెప్తున్న మాటలు మాకు తెలియాలి అని వారు చదువు నేర్చుకొని వృద్ధ వయసులో కూడా పాఠాలు చెప్పించుకొని నేర్చుకొని పేపర్లు చదివారు. అంత చైతన్యం తెచ్చారు. పటేల్ పట్వారీ తనంలో బానిస బతుకున్న తెలంగాణ బిడ్డలను చైతన్యవంతం చేసి వాళ్ళను తిరుగుబాటుగా చేసే విధంగా నడిపించి ఆ వ్యవస్థలను రద్దు చేశాడు. కానీ వాటన్నింటినీ ఎదిరించి ఒకే ఒక డిసిషన్తో ముందుకు సాగిపోయిన ధైర్యశాలి ధీరుడు అన్న నందమూరి తారక రామారావు. నా భూతో నా భవిష్యత్తు, అలాంటి నాయకుడు ఇంకెన్నడూ రాడు. ఆయన కుల మత వర్గ విభేదాలన్నీ దూరం పెట్టి మాది వాళ్ళనైనా మంగళ వాళ్ళనైనా రాజకీయ నాయకుల బ్రాహ్మణులను రెడ్డిన అందరినీ ఒక తాటిన కలిపి నడుచుకున్న వ్యక్తి ఒకే ఒక వ్యక్తి ఎన్టీ రామారావు. రాజకీయంగా అంతే, సినిమా పరంగా కూడా అంతే. ఎన్నడూ వాటి కులాలను చూడని వ్యక్తి ఆయన. అందరినీ అది చేశాడు. వాడు కష్టం ఉంటే ఇట్లా నెత్తి నూని సరే వీళ్ళది ఏంటో చూడండి అని వెంటనే పన్నులు సాగించిన వ్యక్తి ఆయన. నేను ఈ రాజకీయాల కోసం అని చెప్తలేను, ఎవరు ఎక్కడ ఇష్టం ఉందో ఓటేసుకొని, కానీ ఒక మహానుభావుడి కోసం, దైవాంశ సంబూర్తుడి కోసము, యుగ పురుషుడి కోసము, ఎదురులేని మనిషి కోసము చెప్తున్నాను నేను. నిప్పులు లాంటి మనిషి కూడా లంచాలు తీసుకోలేదు, నిప్పులు లాంటి మనిషి, ఎవరికి భయపడలేదు, ఎదురులేని మనిషి, మనందరి కోసం పుట్టిన యుగ పురుషుడు కాదంటారా మీరు? చెప్పండి. ఇవన్నీ ఇన్ని గల వ్యక్తి ఎవరన్నా వస్తారా? జీవిత చరిత్రకు అందులేదండి. దేవుడు అలా రాశాడు. డిస్ట్రిక్ట్ తెలవకుండా చూద్దాం అనుకున్న డిస్ట్రిక్ట్ కోసం ఆయన మీద డిస్ట్రిక్ట్ పోవాలని అదొకటి ఎపిసోడ్ మీకు తెలుసు కదా, నేను పేరు చెప్పాను తెలుసు. ఆయన ఇంత తెల్లని మంచి మల్లెపూ లాంటి గ్రంథంలో ఒకే ఒక పేజీ, బ్లాక్ పేజీ, ఆ పేజీ ఏందో మీకు తెలుసు. ఆ పేజీ వల్లనే ఆయన చచ్చిపోయాడు. కానీ చచ్చినా కానీ బతుకున్నాడు జనంలో, అది గొప్ప విషయం. నిరంతర కార్యదీక్ష పరుడు, నిరంతర స్మరణం చేసుకునే వ్యక్తి ఆయన. ఇక్కడ చచ్చాడండి, బతికే ఉన్నాడు. 320 సినిమాలు ఆయన చేసి ఉండవచ్చు. కానీ ప్రతి మనిషి జీవితంలో ఆయన అభిమానించే వాళ్ళ గుండెలో ఒక సినిమా ఉన్నది. అట్లా పోతే అక్కడ ఆంధ్రాలో 6 కోట్ల మంది, తెలంగాణలో 4 కోట్ల మంది, 10 కోట్ల మంది కాకుండా ఇతర దేశాలలో, విదేశాలలో, ఇతర రాష్ట్రాల్లో ఉన్న వ్యక్తులు మన మొత్తం తెలుగు వాళ్ళ జనాభా ఇండియా లెవెల్లో 16 కోట్ల మంది అని మొన్న ఒక సర్వేలో చెప్పారు. ఆ 16 కోట్ల మంది నుంచి ఏదో తెలియని అజ్ఞానంలో 1-2 కోట్లు తీసేసినా 14 కోట్ల మంది గుండెల్లో అయితే ఆయన ఉన్నాడు కదా. ప్రతి ఒక్కడు ఒక 10 పేజీలు రాసుకుంటూ పోతే ఎన్ని గ్రంథాలు అయితే మీరు చెప్పండి. అది అంతకన్నా ఎక్కువ ఆయన చెప్పారు. ఆయన కోసం చెప్పుకుంటూ పోతే మీకు 6 గంటలైనా సరిపోతాను. నేను ఇట్లానే చెప్తూ పోతాను, నేను చెప్తూనే ఉంటాను, నేను ఆగను నేను ఎక్కడ. అది ఒక ఇన్స్పిరేషన్. అది మీ సినిమాల విషయానికి వస్తే 200కి పైగా ఆల్మోస్ట్ 250 ఫిల్మ్స్ వరకు మీరు చేశారు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా. క్యారెక్టర్ కాదు, హీరోగా 2-3 సినిమాలు చేశాను, సెకండ్ హీరోగా 10 సినిమాలు చేశాను, విలన్ గా సెకండ్ విలన్ గా 5-6 సినిమాలు చేశాను. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అయ్యాను నేను. టీవీ సీరియల్, టీవీ ఎపిసోడ్లు కూడా 600 వరకు చేశాను నేను, అన్ని సీరియల్ కలుపుకొని. ఖాళీగా ఉండడం ఎందుకు, పేరు రావాలని ఉద్దేశం. సీరియల్ అంటే గుర్తొచ్చింది భాగవతంలో అంబరీష్ మహారాజ్ క్యారెక్టర్ చేశాను నేను. అది కూడా చెప్తున్నాను నేను మీకు. మన సుమన్ గారు ఇన్ఛార్జ్, బాపు గారు, రమణ గారు, నా అంబరీష్ మహారాజ్ పర్సనల్ ఉండాలి, మంచిగా ఉండాలని చెప్పి ఆ క్యారెక్టర్ కోసం అందరిని పేపర్లు ఇచ్చి అక్కడిచ్చి ఇక్కడిచ్చి పిలిపించారు. 100 మంది వరకు, రోజు 10 మంది 20 మంది ఇంటర్వ్యూ చేశారు. ఎటు సెట్ కాలేదు. ఒక్కరిద్దరు అట్లా స్పేర్గా పెట్టుకున్నారు, అట్లా వీళ్ళు పిలుద్దాం టైంకి అని. రేపు షూటింగ్ అండి, ఇవాళ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను నేను. అనగానే చూసి అది ఇది అనుకున్నాను. చూసుకున్నాక మొత్తం బాడీ కిట్ అంతా ఇట్లా నిల్చుని పెట్టాడు, మేకప్ చేశారు, ఇట్లా నిల్చొని ఇట్లా చూశాను, ఇక్కడ చూశాను. ఈ అబ్బాయి ఓకే, మనకు అంబరీష్ క్యారెక్టర్. ఇమీడియట్గా సుమన్ గారు, బాపు గారు, ఈ అబ్బాయి ఓకే, రేపే షూటింగ్ అన్నారు. తక్కువని చెప్పేసి పొద్దున కారు వచ్చింది, వెళ్ళిపోయాము.
మన రామోజీ ఫిలిం సిటీ షూటింగ్ ఓపెనింగ్ నా మీదే జరిగింది. ఓపెనింగ్ నా మీదే జరిగింది. ఫస్ట్ స్టూడియో షూటింగ్ భాగవతం అందులోనే 96 సినిమా కూడా చెప్తాను 96 ఫస్ట్ పిక్చర్ మా నాన్నకు పెళ్ళి అందులోనే. అప్పుడు కూడా మేమే ఉన్నాం. ఈవి సత్యనారాయణ పెద్దలు గురువులు, ఆయన మరణించారు. ఆయన తీసి అక్కడే మేము అంటే సినిమా షూటింగ్ మాది మొదలైంది. మా నాన్న పెళ్ళి అందులో నేను ఉన్నాను. భాగవతం మాత్రం నా మీదే ఫస్ట్ షాట్. అది ఈరోజు రామోజీ ఫిలిం గొప్పగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది, మంచి కలకలలాడుతుంది. అంటే నా అడుగు కూడా ఒక భాగంగా నేను భావిస్తున్నాను. ఆ గోల్డెన్ లెగ్ బస్, గోల్డెన్ లెగ్, గోల్డెన్ సినిమాకు గోల్డెన్ లెగే, దానికి అంత గొప్పలు కష్టపడ్డారు మంచిగా. అది నేను తృప్తి పడుతున్నాను నేను అనుకోని అంతే. ఎన్ని సంవత్సరాలు అయింది సార్? 39 సంవత్సరాలు. 97, 96, 97లో భాగవతం. మా నాన్నకు పెళ్ళి వచ్చేసి 98 అనుకుంటారు. అంటే మీరు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యి? నేను 85లో ఎంట్రీ అయ్యాను నేను. మా ఈ ప్రశ్నకు బదులేది. తర్వాత ఇమ్మీడియట్గా ప్రేమ, వెంకటేష్ బాబుది. ఆయన 2వ సినిమాను 3వ సినిమాను ప్రేమ. అది అందరూ పెద్ద హీరోలతో అందరితో వెంకటేష్ బాబుతో, నాగార్జున బాబుతో, బాలయ్య బాబుతో ఒక 8-9 సినిమాలు పెద్ద క్యారెక్టర్ చేశాను. వజ్రం సినిమా, ఆవిడేమో ఆవిడ, ఇంకేదో సినిమా నాగార్జున గారితో చేశాను. వెంకటేష్ బాబుతో ప్రేమ, అగ్గి రాముడు, తులసి, ఇంకేదో చేశాను. 4 అందరితో 4 ఉన్నాయి. బాలయ్య బాబుతో కొన్ని ఎక్కువ ఉన్నాయి. అది చిరంజీవి గారితో స్టూవార్టుపురం పోలీస్ స్టేషన్, మోహన్ బాబు గారితో ఖైదీ గారు, మొన్ననే ఏదో సినిమా చేశాను నేను, జ్ఞాపకం వస్తలేదు. ఖైదీ గారు ఇంకేదో సినిమా చేశాను. ఇప్పుడు నిన్ననే వందే భారత్ సినిమా రిలీజ్ అయింది, మంచి పేరు వచ్చింది. సినిమా కూడా బాగానే శ్రీకాంత్ గారు ఉన్నారు. లేదు వందే భారత్ శ్రీకాంత్ గారు కాదు, శ్రీకాంత్ గారు వేరే. వందే భారత్ మల్లం రమేష్ గారు డైరెక్టరు, కొత్త వాళ్ళని సుమన్ గారు హీరో. సుమన్ గారిని మా అందరిని పెట్టి చేసే హీరో అంటే ప్యాడింగ్ అంతే ఇక తీసుకున్న కొత్త వాళ్ళు హీరోయిన్ పెట్టి సినిమా మాత్రం హైదరాబాద్ స్టైల్లో చాలా బాగా తీశాడు సినిమా. అతను కొత్త డైరెక్టర్ అనిపించలేదు, బాగా తీశారు. సార్ ఇప్పుడు ఇదంతా మనం మాట్లాడుకున్నాము. మీ ప్రస్థానంలో ఈ రాజకీయాలు కావచ్చు, ఈ నటుడిగా కావచ్చు, ఇదంతా ఒక అధ్యాయం అయితే తర్వాత మీకు మా అసోసియేషన్లో మీ ప్రస్థానం 10 సార్లు 2 సంవత్సరాలకు ఒకటి అవుతుంది, 5 సంవత్సరాలు 20 అవుతాయి. మొత్తం 12 ఎలక్షన్లు అయితే 10 సార్లు నేను గెలిచాను. ఒకసారి మా మదర్ ఎక్స్పైర్డ్ అయిపోయి నేను పోటీ చేయలేదు. రెండోసారి ఏంటంటే ఎక్కడో షూటింగ్లో ఉన్నాను, నేను నామినేషన్ వేయలేకపోయాను, నేను షూటింగ్లో ఉండి. అది అంతే సార్. అయితే ఈసీ మెంబర్గా ఇప్పుడు మీరు ఇంత ఫస్ట్ నుంచి కూడా ఒకటే చెప్తున్నారు, నేను అంత స్ట్రైట్ ఫార్వర్డ్, నాకేమీ అవసరం లేదు, నేను ఏదైనా చేయాలనుకుంటే చేస్తాను అని మీరు ఫస్ట్ నుంచి కూడా ఒకటే చెప్తారు. ఈసీ మెంబర్గా మీరు 10 సార్లు గెలిచి మరి ఇటు అసోసియేషన్ తరపు నుంచి మీ వైపు నుంచి ఏం చేస్తూ వస్తున్నారు ఎలక్షన్ మా అసోసియేషన్ మెంబర్స్కి? ఇక్కడ ఏంటంటే కొంతమంది ఎదుగుతుంటే చూడలేక మాను బ్లేమ్ చేయాలనే వాళ్ళు కొంతమంది. పర్సనల్గా కూడా నేను ఎదుగుతుంటే నా మీద కూడా ప్రపంచంలో ఎక్కడైనా ఉంది అది, నేను లేదని అబద్ధం చెప్పాను. నేను అలా కసి ఉన్న వాళ్ళు ఉన్నారు. మా ముందడ బచ్చాగాడు మేము ఇంత ఉన్నాం, ఇది పైకి ఎదుగుతుంటే ఎట్లా, ఇది ఎక్కడో కొండపోయినా ఏదో అంటుంటారు. ఎవడు ఏమన్నా వేస్ట్, నేను పట్టించుకో. మనం తప్పు చేయనంత వరకు మనం రాజులమే. ఆ విధంగా అనుకుని పోతాను. కొత్త వాళ్ళ మెంబర్షిప్ అయితే రమ్మని పిలుస్తాను, సంతకాలు చేస్తాను, వాళ్ళకు మంచి మార్గాలు, మంచి గైడెన్స్ ఇస్తాను. ఎవరన్నా వృద్ధ కళాకారులు ఉండి కష్టంలో ఉంటే వాళ్ళకు పింఛన్ ఇచ్చే అవకాశం ఉంటే ఇస్తాం. వాళ్ళు ఇక రోడ్డు మీద పడ్డ వాళ్ళు చచ్చిపోతారు అంటే వాళ్ళకి మనం చేస్తాం, వాళ్ళు అందించిన సేవలు అది. ఇక్కడ ఏంటంటే నిన్న మొన్న వచ్చి 50 ఏళ్ళు నేను మెంబర్ అయ్యి అలా నాకు ఏమో ఇంటికి లేవు, కంటికి లేవు, పంటికి లేవు అని అడిగితే ఎప్పటి నుంచో చేస్తున్న సీనియర్ ఆర్టిస్ట్ని వదిలేసి నిన్ను ఎట్లా ఇస్తాము, నీ ఎఫర్ట్స్ ఏంది, మాకు నువ్వు చేసింది ఏంది, డబ్బు కట్టి ఇప్పించేది మనం అడుగుతావా నువ్వు? కుదరదని చెప్తాము. అట్లా చాలామంది 36 మంది వృద్ధ కళాకారులకు 6,000 నెల లెక్క 20 సంవత్సరాల నుండి పింఛన్లు ఇస్తున్నామండి. అది మా ఒక వరంలో ఆర్టిస్టుకు అక్కడ ఇన్సూరెన్స్ మాకు ఇప్పుడు 900 నుంచి 1000 మంది మధ్య ఉన్నారు. కొత్త వాళ్ళను అక్కడ పక్కన పెట్టిన పాత వాళ్ళు 900 మంది. వాళ్ళలో అర్హులైన వాళ్ళు 400 మంది వాళ్ళంతా వాళ్ళే పర్సనల్ హెల్త్కి ఇన్సూరెన్స్ చేసుకుంటారు. ఈ 600 మందికి మేము ఇన్సూరెన్స్ ఫ్రీ చేసి ఇప్పిస్తున్నాం. ఇప్పటివరకు ఏ కమిటీ ఇవ్వలేదు, ఈ విష్ణుబాబు కమిటీలోనే ఇస్తున్నాం ఫ్రీగా.
అంటే ఇస్తున్నామంటే ఫండ్స్ వచ్చినాయి కాబట్టి ఇస్తున్నాము, మొదటి నుంచి ఉన్నవి అది. సరే ఇంకోటి కూడా మేము విన్నాము, అంటే ఇంతకు ముందు క్యారెక్టర్స్ చేసి అంటే చిన్న చిన్న నటులు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఇప్పుడు వృద్ధులు అయిపోయి కావచ్చు, వాళ్ళకి క్యారెక్టర్స్ లేవు, ఏ జీవనోపాధి లేదు, అలాంటి వాళ్ళందరినీ కూడా ఒక దగ్గరికి చేర్చి మీరు డైరెక్టర్స్కి ప్రొడ్యూసర్కి వాళ్ళ ఫోటోలు అదేంటి సార్ అది దాన్ని జాబ్ కార్డ్ అంటాం. జాబ్ కార్డు 70 మంది ఫోటోలు వీళ్ళకి ఇవ్వాలి, వీళ్ళు దీనస్థితిలో ఉన్నారు, వీళ్ళ క్యారెక్టర్ డిశ్చార్జ్ చేయండి. కొంతమంది ఇదిగో ఒక 10,000 ఉంచుకోండి అంటే మాకు పైసలు వద్దు, మాకు వేషం ఇప్పియండి, ఆ వాళ్ళు ఇచ్చిన డబ్బుతో మేము తృప్తి పడతాము, ఇది అడగకుండా బుచ్చమడుకున్నట్టు ఉంటుందని వాంటెడ్లీగా వాళ్ళు వద్దని చెప్పారు. అట్లా వాళ్ళకు మనము అది చేస్తున్నాం, హెల్ప్ చేసాము. కొత్త వాళ్ళు వస్తున్నారు, యంగ్ వాళ్ళు కూడా కొంతమంది మాకు అది ఇప్పియాలి, ఏది ఇప్పియాలి, ఊరికి మీకు తెలివి లేకుండా అడిగితే ఎట్లయితుంది? మనం అందరం కలిసి కష్టాల్లో ఉన్న మా మెంబర్లను ఆదుకుందాము. మీరే ఏదో ఒకటి పొందాలని ఇక్కడికి వస్తే మనం ఏం చెయ్యలేం కదా, చెప్పండి. నేను మొదటి నుంచి స్థాపించినప్పటి నుంచి అందరి గుండెల్లో పాతుకుపోయాను, మంచి పనులు చేసుకుంటూ వస్తున్నాం. నువ్వు నన్ను చెడు అడిగావు అనుకో, ఈ మార్గం చూపిస్తే చెడు ఇది కాదు, పలానా ఆఫీస్కి పోయి మాట్లాడి ఇచ్చేయి, ఏదైనా ఉంటే మాకు ఫోన్ చెప్పి మేము ఫోన్ చేసి చెప్తాము అని. అన్నీ మా వేషాలు ఇప్పేది కదండి. మన తల్లిదండ్రులు మనకు అంటారు, ఒక 10 ఏళ్ళు మనం పోషిస్తారు, జీవితం అంతా పోషించమంటే మనం పోషించవలసిన తల్లిదండ్రులనే మనం పోషించమంటే ఆ కొడుకు అసలైన కొడుకు అవుతాడా కాడా, చెప్పండి. మీరు ఎలాంటి వాడో మీకు తెలియదు ఏమో చెప్పు. ఎప్పుడూ ఒకరికి ఇచ్చే పొజిషన్లో ఆలోచించాలి, కానీ నేను ఏదో ఇటుకే తీసుకుంటాను పొజిషన్ ఆడిస్తే వాడు ఎప్పుడు పైకి రాలేడు. అది ఆర్టిస్ట్ అయినా రాజకీయమైనా ఇంకేదైనా సరే. ఓకే సార్, ఇప్పటి వరకు మా అసోసియేషన్ ప్రెసిడెంట్గా చేసిన వాళ్ళు ఎవరు బాగా చేశారని మీరు అనుకుంటారు? అలా చెప్పడం కష్టం అండి. మిగతా వాళ్ళది అందరూ ప్రయత్నం చేశారు. ఓకే, కానీ నరేష్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? సూపర్. ఆయన విషయంలో నాకు 2-3 జాగాలలో గొప్పగా ఏం నచ్చిందంటే, కరోనా పీరియడ్లో ఆర్టిస్టులు చాలామంది అల్లకల్లోలం అయిపోతున్నారు. అట్లా 150 మందికి 10,000 రూపాయల లెక్కన 15 మందికి పంపించాడు. అలాగే ఓన్ ఫండ్. వాళ్ళ అమ్మ విజయ నిర్మల గారి బర్త్డే 70వ బర్త్డే 70,000, 80వ బర్త్డే 80,000, ఇట్లా ప్రతి సంవత్సరం ఏ బర్త్డే వస్తే 72 వచ్చిన 72,000 ఇట్లా పంపించేది. ఆమె సొంతంగా వృద్ధ కళాకారులు ఒక 4 మందికి పింఛన్లు ఇచ్చేది. మళ్ళీ నరేష్ గారు కూడా ఇప్పుడు మా మెంబర్లో కూడా ఆయన అనంతపూర్ డిస్టిక్లో ఉండి వచ్చాడు. ఆయన 5 సంవత్సరాలు ఆయన అక్కడ ఉన్నాడు. ఇక నేను వేరే చెప్పలేను, కానీ ఒక 5 సంవత్సరాలు అక్కడ ఉండి అక్కడ కళాకారులను అందరినీ గ్యాదరింగ్ చేసుకుని బీజేపీలో ఉండేవాడు. ఆయన ఉండి ఒక 500 మంది అన్ని విధాలైన కళాకారులు ఆయనకు దగ్గర అయ్యారు. వాళ్ళందరికీ ఒకసారి కష్టం వచ్చింది, అక్కడ వాటర్ కిట్ వచ్చేదంతా. వాళ్ళకందరికీ వాళ్ళ కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ఇచ్చి బియ్యం సంచులు అంచి అన్నీ తీసుకుని అక్కడ కొంతమందిని అపాయింట్ చేసి వాళ్ళ చేత వాళ్ళ కుటుంబాలకు 4 ముద్దలు పోయేలా చేశాడు. మంచి వ్యక్తి కోసం మంచి చెప్పాలి. ఆయన ఇట్లా చిల్లరగా వాళ్ళ డబ్బులు తిని వీళ్ళ డబ్బులు మాకు అలాంటివి ఏమీ లేదు. ఆయన ఎంతో చేయాలనుకున్నాడు. ఆ టైంలో కరోనా వచ్చింది. ఆయనను పడేసి మిగతా వాళ్ళు ఏదో కావాలని చేశారు. అది వాళ్ళ ఇష్టం. వాళ్ళు కూడా మా సోదరులే, కానీ పద్ధతి మంచిది కాదు. ఓకే, సరే మా అసోసియేషన్లో మెంబర్షిప్ తీసుకోవాలంటే కొంత అమౌంట్ పెట్టి తీసుకోవాల్సి ఉంటుంది. అందరూ మరి తీసుకోలేని వాళ్ళు కూడా ఉంటారు. చెప్తాను. మాలో మెంబర్షిప్ తీసుకోలేని వాళ్ళు ఉంటే అసోసియేట్ మెంబర్ 25,000 కట్టి తీసుకోండి. 2 ఇయర్స్లో కొన్ని సినిమాలు చేసి డబ్బు వచ్చినప్పుడు మళ్ళీ కట్టి అది కాపండి. అప్పుడు ఆ 25,000 అందరూ తక్కువ చేస్తాం డబ్బులు, అదేం లేదు. చాలా సినిమాలు చేసి సీనియర్గా ఉండి 1,00,000 రూపాయలు కట్టుకోమంటే ఇప్పుడు వాళ్ళకు ఇన్స్టాల్మెంట్స్ కూడా ఇస్తున్నాం. కానీ మాలో మెంబర్ కావాలి. అయితే ఏంటంటే మన యూనిటీ ఒకటి అవుతుంది, మా మెంబర్లకే వేషాలు ఇవ్వాలని అడుగుతాం మేము. ఇప్పుడు ఎవడెవడో వస్తాడండి. నేను ఆటో దొక్కుతున్నాడు అండి, ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నాను. వాడు ఏం చేస్తాడు, మాలో మెంబర్షిప్ తీసుకుంటే హెల్త్ కార్డు ఫ్రీ దొరుకుతుంది, పింఛన్ దొరుకుతుంది, నాకు రోగం వచ్చిందని ఆడ చెప్తే ఒక 20,000 ఇస్తారు, నా పిల్లని బాగా లేదంటే ఫ్రీగా డెలివరీ చేపిస్తారు. ఇలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు మనకు కష్టం వచ్చింది అడిగితే డబ్బులు ఇస్తారు అని చెప్పి వచ్చి పిచ్చి పిచ్చిగా ఆలోచించి వచ్చి ఆడ బుర్ర తింటా ఉంటారు. ఆడ లేకపోతే వేషాలు ఇప్పియండి అంటారు వచ్చి. అలాంటి వాళ్ళందరూ పక్క జరపాలంటే ఈ డబ్బు ఇంత పెట్టాలి. పెడితే ఎవడు రాడు. అంటే నువ్వు చేస్తే సినిమాలు చెప్పు, 1,00,000 రూపాయలు డబ్బులు కట్టే ఆ 1,00,000 ఎవడు కడతాడని వాడే వెళ్ళిపోతాడు. మా నుంచి లాభం పొందాలని వచ్చాడు, వాడి దగ్గర ఉన్న ఇవ్వాలని రాలేదు. నిజంగా మాలో కావాలన్నప్పుడు కట్టిన వాడైతే రేపు పొద్దున దాని నుంచి లాభం పొందుతాడు వాడు. అవునా కాదా? మరి
ఎల్కేజీ స్టూడెంట్ తీసుకొచ్చి 10th క్లాస్ ఎగ్జామ్ రాపిస్తా అంటే పాస్ అవుతాడా? అలా వచ్చి మాలో మెంబర్ కావాలని చూస్తాడు. మాలో మెంబర్ కాకపోతే మేము ఆర్టిస్టులు కావాలంటే కామన్ కాదు, మీరు ఆర్టిస్టులే, కానీ మీకు గుర్తింపు ఉండదు ఎప్పటికీ. చిరంజీవి గారు, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ గారు వీళ్ళందరూ ఉన్నారు. రేపు పొద్దున పెద్ద పెద్ద ఫంక్షన్స్ అయితే నీకు ఎంట్రీ ఉండదు కదా, వాళ్ళ అది లేని. ఓకే, నిజమైన వ్యక్తిని, మంచి వ్యక్తిని తీసుకోవాలన్నది ఇక్కడ ఉద్దేశం మాది. సార్ మా అసోసియేషన్లో కూడా పాలిటిక్స్ ఉన్నాయి అని మనం వింటూనే ఉన్నాము, చూస్తూనే ఉన్నాం. వాటి గురించి మీరు ఏం మాట్లాడతారు? నేను ఒప్పుకుంటానండి. మా అసోసియేషన్ అంటే ఇప్పుడు అన్ని చోట్ల ఉంటుంది. మీరు కొద్దిగా ఎదిగిన తర్వాత తప్పుగా అనుకోరు కదా, చెప్పండి, ఇంకో యాంకర్ వస్తారు, అరే అన్ని ఆమెను డామినేషన్ చేస్తూ మనం ఏం చేయనిస్తలేదని మీకోసం పక్కన చెప్పేవాళ్ళు ఉంటారు. అవునా కదా? ఇప్పుడు ఆయన ఉంటాడు కెమెరామెన్, మేము ఉండొద్దని అనేవాడు ఉంటాడు. అది రాజకీయాలు ఎక్కడైనా ఉంటాయి. మనం చచ్చిపోయిన యుగాంతరం అయినాక కూడా సత్తు దేవుడా నన్ను తీసుకోపోతే వాడిని కూడా తీసుకోపో అని చెప్తాడు. ఏంట వాడిని వదిలే అని అన్నాడు, నన్ను తీసుకోపోతే వాడిని కూడా తీసుకోపో, నా శత్రువు వాడు అంటారు. ఆ టైప్ రాజకీయాలు అయినవి ఇవి. మనకు ఇక్కడి నుంచి కాదు, కొన్ని ఇప్పుడు తెలంగాణలో ఇవి లేకుండే అంటువ్యాధి లెక్క ఒక్కొక్కటి వస్తున్నది. అది దాన్ని ఏం చెయ్యలేము మనం. అంటే మరి ఇన్ని పాలిటిక్స్ ఉన్నప్పటికీ కూడా అసోసియేషన్ తరపు నుంచి ఏదైనా చెయ్యాలి అంటే, సినీ కార్మికులకి ఏదన్నా ఇవ్వాలి అన్నా కూడా అందరూ ఒక తాటిపైకి వచ్చి ఒక మాట మీదకి వచ్చి నిలబడతారా? అన్ని రానది ఇంపాసిబుల్. దీనికి పెద్దవాళ్ళు మోహన్ బాబు గారు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున, వెంకటేష్ బాబు, ప్రభాస్ గారు, ఈ యంగ్ హీరోలు అందరూ ఒక యూనిట్ కూర్చొని ఒకరిని ఒకరు ఒప్పించి ఏదైనా చేస్తే బంగారు భవిష్యత్తు అవుతుంది. ఎవరి దారి వాళ్ళుగా ఉండి ఓకే చేద్దాం అని చెప్పి పక్క జరిగిపోతే ఏది కాదండి. రాజకీయాలు ఉన్నాయి లేవంటలేము, మంచి చెడు ఉన్నాయి లేవంటలేము. దాన్ని మన దగ్గరికి తెచ్చి బయట నుంచి అంటగట్టారు అవి. ఇప్పుడు 2 వర్గాల మధ్యన అక్కడ పోటీ అవుతుంది విజయవాడ సైడ్. ఆ వర్గాల నుండి మీకు తెలుసు, కులాల వర్గం. ఇక్కడ ఓల్డ్ సిటీకి వచ్చేసరికి హిందూ ముస్లిం ఉన్నది అది ఉంటుంది. ఇప్పుడు లేవు, బంద్ అయ్యాయి చెప్తున్నాను నేను. అట్లా ఒక్కొక్క ఎగలు ఒక్కొక్కటి ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది అది. విన్నారా? పొద్దున్న లేస్తే ఇప్పుడు బెంగళూరులో హనుమాన్ చాలీసా పెడితే కొట్టాడైందని చెప్పి అట్లా వాళ్ళు రాజకీయంగా ఉంటూనే ఉంటారు, ఏదో చేయాలని చూస్తారు వాళ్ళు. వాటిని పట్టేవాడు కావాలి, ఆ మతం నుండే ఉండాలి. ఇప్పుడు తెలుగు నుంచి తెలుగు వాళ్ళని ఒకటి చేసి ముస్లిం తందమనే గ్యాంగ్ ఒకటి ఉంటుంది తెలుగు వాళ్ళది. అలాంటి వాళ్ళని తన్ని మీరు తప్పు చేస్తున్నారు, హిందూ ముస్లిం మనమంతా ఒకటే, మీరు ఎందుకు చెడగొట్టి అజేయాలని అడిగేవాడు కావాలి. తెలుగు వాళ్ళలో అడిగేవాడు కావాలి, ముస్లింలను అడిగేవాడు కావాలి. మీరు ఇట్లా హిందువులతో కొట్టాడుతూ ఉంటే రేపు పొద్దున మా పిల్లల భవిష్యత్తు ఏం కావాలి, మేమేం కావాలి? మీరు కొట్టాడి పారిపోతారు. మేము ఉండేది హైదరాబాద్లోనే కదా, ఇక్కడైనా మేము తింటున్నాము, ఇక్కడే చదువుతున్నాము. బట్టలు తయారు చేస్తారండి, ఆ బట్టలు తయారు చేసేవాడు ఏ కులమోడు, వరి వాడు ఏ కులమోడు. ముస్లిం మటన్ అమ్ముతాడు, మటన్ అందరం తెచ్చుకొని తింటాము. ముస్లిం కొడుతున్నాడు, మటన్ ఆపేస్తాడు ఎవడు? మరి ఆపేసేవాడైతే రేట్ ఎందుకు 1000 రూపాయలు అయ్యింది? తప్పు కదా. ఎవ్వరిది వాడిని అర్థం చేసుకోవాలి. మతమ్మోడు నేను నా మతం కోసం పోరాడతాను చేస్తాను, కానీ ఇతర మతాలను ద్వేషించను. నా మతం వాడు మంచిగా ఉండండి. మనలో మన గొడవలు అయితే రేపు పొద్దున ముస్లిమ్స్ హిందువులట్టు చేస్తున్న కొట్టాడితే నా పిల్లల భవిష్యత్తు, నా మనోరాల భవిష్యత్తు ఏం కావాలి అని నేను నా వాళ్ళని అడగాలి. అలాంటి క్వశ్చనే ముస్లింలు వేయాలి, అప్పుడు బాగుపడుతుందండి. అంతేగాని అంటే ఏమవుతుంది? అదే అవుతుంది. సార్, అయితే ప్రస్తుత రాజకీయాల గురించి మీరు ఏం చెప్తారు? నేను ఏమి చెప్పానమ్మా, కుక్కలు చించిన విస్తరి రాజకీయం. ఇప్పుడు అన్నీ మంచిగా చేసిన వాడిని పడేస్తుంది, ఏమీ చేయని వాడిని లేపుతుంది. అన్నీ బాగు చేసిన వాడిని 3 సార్లు చూసాము, ఇంకేం చూస్తామని పక్క జరిపిస్తారు. వాడు చేయకపోని వాడు ఇంకోటి నేను ఏమో చేస్తానని వస్తాడు. వాడు 6 నెలలు సంవత్సరం చేసినాక వాడి మీద మనసు మొత్తి పుడుతుంది. ఒక విధం చెప్పాలంటే పాత పిల్లం మీద మోజు తీరిపోయిన తర్వాత కొత్త పిల్లం కావాలనే టైప్లో ఉంటారండి. అది మన సంస్కృతిలో తప్పు. అది మంచి చేయాలన్నా చేయబుద్ధి కాదండి, అలా చేస్తున్నారు. అన్ని నీళ్ళు సౌకర్యం అన్నీ మనకు కలగాలని మనం పోరాడుతున్నాం, ఏమీ లేని చోట కొట్టాడుకొని తంటున్నారు. వాళ్ళని చూసి మనం జాగ్రత్త పడి మంచి చేసుకోవాలన్న ఆలోచన కూడా లేదు. అది అయితే నేను పార్టీలను ఎవరు తిట్టాను, అన్ని పార్టీలలో మా వాళ్ళు ఉన్నారు. తెలుగుదేశం నుంచి పోయిన వాళ్ళు బీఆర్ఎస్లో ఉన్నారు, కాంగ్రెస్లో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు.
నేను తెలుగుదేశంలో ఉన్నాను, వాళ్ళందరూ నా మిత్రులే. సార్ మరి మాణిక్రావు ఒకప్పుడు పార్టీలో ఎంత యాక్టివ్గా ఉన్నారు, ఇప్పుడు అంతే యాక్టివ్గా ఉన్నారా? ఉండలేకపోతే నా పార్టీ లేదు ఇక్కడ. ఒకటి ఫ్యాక్ట్ మంచిగా అడిగారు. ఒకటి, నేను కేవలం చంద్రబాబు నాయుడు దిక్కించి, బాలకృష్ణ గారి దిక్కించి, నందమూరి ఫ్యామిలీకి చెందిన పార్టీ కాబట్టి ఉంటున్నాను. నేను మీకు నిజంగా చెప్తున్నాను, కెమెరా ముందు చెప్తున్నాను, నన్ను కేసీఆర్ గారు చైర్మన్షిప్ ఇస్తాము మనవాడికి, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఉన్నప్పుడు 10 ఏళ్ళ కిందనే మనవాడు మంచివాడు, నీతి న్యాయం గలవాడు, చైర్మన్షిప్ ఇద్దాం అదంటే దండం పెట్టాను. ఎందుకంటే నేను పార్టీని వదిలి రాలేను, మీకు కూడా న్యాయం చేయలేను కదా. వచ్చి ఒక 1,00,000 మందిలో ఉన్న చంద్రబాబు నాయుడు మాణిక్ బాగున్నావా, ఎందరూ బాగున్నారా అని అడుగుతాడు. అంతకు మించిన ధర్మం ఇంకేం కావాలండి? నన్ను ఎవరు అడుగుతారు చెప్పండి? కుటుంబం కోసం మంచి చెడు ధర్మం అడిగేవాడే మనవాడు. నేను పోతే పార్టీలకు ఏం పోవాలి? మోసం చేయడానికి పోవాలి, పదవి కోసం పోవాలి, లేకపోతే వాళ్ళ ముందరిట నిల్చోడానికి పోవాలి. మా గురువు గారు మా తండ్రి గారు నాకు అది నేర్పియలేదు. రెండోది, నమ్మక ద్రోహం చేసి పోవాల్సి వస్తుంది. నమ్మక ద్రోహం ఎందుకంటే నాకు ఇక్కడ నుంచి ఏం తప్పు వచ్చింది? నన్ను అభిమానించి 1,00,000 మంది ఉన్న బాలయ్య బాబే కానీ చంద్రబాబు నాయుడే కానీ నా కోసం నా ఫ్యామిలీ కోసం బాగున్నారని అడిగితే అంతకు మించిన కోట్లు ఇంకెక్కడ ఉన్నాయండి? నాకు ఇంత అన్నం తినడానికి 3 పూటలు అన్నం ఉన్నది నాకు. ఇంకా ఎవరి కోసం సంపాదించాను? నా మనవరాళ్ళు సంపాదించి పెట్టి వాళ్ళని చేతగానే వాళ్ళని తయారు చేయడానికి నేను డబ్బు సంపాదించుకోవాలా? నేను బతకడానికి నాకు ఉన్నది చాలు. మిగతా వాడిని చంపే ఆలోచనలు నాకు వద్దు. ఎందుకంటే అలాంటి వాళ్ళంతా కాలగర్భంలో గడిచిపోయారు. కోట్లు ఈ పైసా గతి లేని వాళ్ళు, మీరు చెప్పాలి ఈరోజు జరుగుతున్న విషయం చెప్తున్నారు, క్రేజీ వాళ్ళు కానీ ఇంకెవరైనా కానీ కోట్లు సంపాదించుకున్నారు. ఏం చేశారు? ఎవరు పిల్లల కోసం సంపాదించారో ఆ పిల్లల్ని చూసుకోకుండా జిల్లాలకు పోయారు. అవునా? 1000 కోట్లు ఉండని, మీ అమ్మ జైలుకి పోయిందిరా, మీ అయ్య జైలుకి పోయినరా అంటే పిల్లలకు మనం ఇచ్చే అదేనా? నువ్వు నీ పిల్లలకు చదువు ఇయ్యి, గుణం ఇయ్యి, ధైర్యం ఇయ్యి, మంచి ఇయ్యి. మురికితనం అంటగడతావు ఎందుకు? నీ పిల్లలు ఎవరు ముందర ముఖం చూపించుకుంటారు? వేరే చోట పోతే మా అయ్య మా అమ్మ అని చెప్పుకోరు. ఇక వాళ్ళు మా తాత పేరు కూడా చెప్పుకోరు, ఎవరి పేరు చెప్పుకోరు. వాళ్ళ ఎవరైతే నీతి ఉంటుందో మా గురువు అయినా అని చెప్పుకుంటారు. వాళ్ళ తల్లిదండ్రుల పేరు తీస్తే మాట దాటేస్తారు. నేను ఎవరి కోసం తప్పని చెప్పడం లేదు, ఇట్లా చేయాలని చెప్తాను, మంచిగా చేయాలని చెప్తాను. అది ఎన్టీ రామారావు గారు నేర్పించిపోయారు. ఎన్టీ రామారావు గారు అదే నేర్పించారు ప్రజలకు. నీతి, నిజాయితీ, క్రమశిక్షణ, పట్టుదల, కృషి, దీక్ష, సాధన, ఇదేరా మిమ్మల్ని కాపాడుతుందని చెప్పాడు. అలాగే మమ్మల్ని బతకమని చెప్పాడు. వాళ్ళ పిల్లలకు అదే చెప్పాడు. ఎవరెవరు చేతనైన లెవెల్లో అది చేశారు. వాళ్ళ ఆరోగ్యము, వాళ్ళ బలాబలాలు, వాళ్ళ ధైర్యాలు, వాళ్ళ మనస్తత్వాలను బట్టి వాళ్ళు ఫాలో అయ్యారు. నేను అన్నీ ఆయన నేర్చుకొని ఫాలో అయ్యాను. మా నాన్నను మా అమ్మని చూసుకొని ఫాలో అయ్యాను. నేను ఇక మిగతాయి ఫాలో అవ్వమంటే నా తోటి కావు, చెడ్డవి కావు నాతోటి. నేను వాటి కోసం నేను అది కాదు, చావనైనా చేస్తాం కానీ మురికి చేష్టలు, మురికి ఆలోచనలు మనం చెయ్యము. నేను ఇన్నేళ్ళలో ఉండి రాజకీయాలు ఎన్నో పైరవీలు చేయొచ్చు, ఒక్క పైరవీ చేయలేదు. మాణిక్గానే ఉన్నాడు. సొంత డబ్బులు కష్టపడడం సంపాదించుకున్నాము, కారు కొన్నాము, ఇల్లు కొన్నాము, మా జాగాలు మేము ఉన్నాము. భవనాలు మాకెందుకు? మాకు ఉండడానికి మనం సిట్టింగ్ కావాలంటే ఇదే చాలు కదండి. నువ్వు ఎన్ని పెద్ద బిల్డింగ్ ఉన్నా మనం దగ్గర కూర్చొని 2 కెమెరాలు పెట్టుకునే మాట్లాడతాం. అవునా కదా? అసోసియేషన్లో కూడా మరి 10 సార్లు మీరు ఈసీ మెంబర్గా గెలిచారు, కానీ అంతకు మించి ఇంకొక నేను గెలవలేదు, నన్ను గెలిపించారు. అవును, వాళ్ళకు ఒక మంచి వ్యక్తి కావాలని గెలిపించారు. రేపు పొద్దున పెద్ద పోస్టులు నిల్చుంటాను, ఓడగొట్టాను, వాళ్ళ కర్మ, నాకేం చేసేది ఉంది? పదవి ఉన్నా లేకున్నా మానికే ఏ రోజు పెద్ద పదవికి వెళ్ళాలి అని ఇన్ని సంవత్సరాల నుంచి ఏ రోజు అనిపించిన ఒక విషయం చెప్పాను మీకు. నాకు ప్రెసిడెంట్ నరేష్ వీళ్ళందరూ ఉండే, శివాజీ రాజా, మళ్ళీ ఈరోజు విష్ణు గారు, వాళ్ళు ఎవరన్నా ఉండని నా పని నేను చేసుకుంటూ పోతా. ఒక ఏంటంటే అరే మానికే పోయి వాళ్ళు ప్రెసిడెంట్ ఉంటే ఏమయ్యేది, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, ఆయన అందరి పని చేస్తాడని చెప్పుకుంటారు. అదే లేదు. ఇప్పుడు ఒక చిన్న చెప్పాలండి మీకు. ఎన్టీ రామారావు గారు సీఎం, జైల్ సింగ్ గారు ప్రెసిడెంట్. ఎన్టీ రామారావు గారు ముందర జైల్ సింగ్ గారు మీరు ఇలా కూర్చొని అలా కూర్చోను, అన్నగారు ఇలా కాలేసుకొని ఇలా కూర్చున్నాడు. ప్రెసిడెంట్ ముందర ఒక సీఎం కూర్చుంటాడు, అట్లా అందరూ ఒప్పుకున్నారు. ఎందుకంటే గట్స్ ఉన్నాయి. ఆయన ఇలా కూర్చున్నాడు అండి. జైల్ సింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, సీఎం ఓన్లీ ఆంధ్ర. కానీ పర్సనాలిటీ పరంగా కానీ పేరు పరంగా కానీ ఎన్టీఆర్ రోడ్డు మీదకి వస్తే కోట్ల మంది వచ్చి ముందర నిల్చుంటారు. జైల్ సింగ్ వచ్చి నిలిచే 100లలో కూడా వస్తారో రారు నేను చెప్పలేను, తప్పుగా అనుకోవద్దు, చెప్పండి వస్తారా? ఎన్టీఆర్కు దెబ్బ తాకిందంటే 1000 మంది కట్టుకడతారు, చీరలు బట్టలు అని ఇంత అవుతుంది.
జైల్ సింగ్ దెబ్బ తగిలితే తన పిఏనా లేకపోతే బాడీ గార్డు ఇట్లా బట్ట పెట్టి నిల్చోవాలి. ఒక్కడే, ఓన్లీ వన్ మ్యాన్. ఇయర్ ల్యాక్ మెంబర్స్ ఇయర్. సరే, అయితే దట్ ఈస్ ఎన్టీఆర్. 40 ఏళ్ల నుంచి మూవీ ఇండస్ట్రీ, 42 అయిపోయింది, 82 ఇండస్ట్రీలో 40 ఇయర్స్ అవుతుంది, 39 ఇయర్స్ నుంచి ఉన్నారు, ఎన్ని మూవీస్ చేశారు. ఇప్పుడు కొత్తగా వచ్చే వారికి మీరేం చెప్తారు? మూవీ ఇండస్ట్రీలోకి రావాలి అనుకునే వాళ్ళకి, అలాగే అప్పుడు మీరు ఆ టైంలో ఉన్న ఇండస్ట్రీ గురించి, ఇప్పుడు మూవీ ఇండస్ట్రీ గురించి మీరేం చెప్తారు? అది గోల్డెన్ ఏరియా అండి, అది మొత్తం ఎరా, గోల్డెన్ ఎరా అది. ఇప్పుడు అంతా స్వార్థము, తన వాళ్ళని పిలిపించుకోవడము, తనకి నీకు నేను ఇది ఇస్తున్నావు, నువ్వు నాకేమి ఇస్తున్నావు అనడము. నటులు తక్కువ, వీటులు ఎక్కువైపోయారు. ఫ్రాంక్ చెప్పాను, నేను నిజం చెప్పాను. నిజాయితీగా ఉన్నవానికి ఎక్కడ వాల్యూ లేదండి. నమ్మి మోసం చేస్తాడు చూడండి, మోసగాడికి రోజులు, రోషగాడికి మంచివాడికి రోజులు లేవు. ముంచేవాడిని నమ్ముతారు, మంచివాడిని ఎవరు నమ్మరు. పైగా నీలో మంచితనం ఉందంటే ఎక్కడ డప్ప కొట్టాలని చూస్తారు. నీలో కర్కశం ఉంది అంటే నీ కాలు మొక్కి దూరం వెళ్ళిపోతారు. నువ్వు ఇద్దరిని కొట్టి తన్నినావు అనుకో, అన్నా నమస్తేనే బాగున్నావా, చాలా రోజులైనా నేను గెలవక అంటాడు. నువ్వు నమస్తే పెట్టి ఇట్లా అంటే ఇంకా అయితే పక్క జర రాదే, దేవుని మొక్కనికి పోతున్నాడు. వీడు ఎప్పటి నుంచో నిల్చుంటాడు, దేవుని మొక్కలేడు. వీడు పోయి మొక్కి అట్ట వెళ్ళిపోతాడు. ఎందుకంటే వీడు కింగ్ అన్నట్టు ఫీల్ అయిపోతాడు. వీడు బొంగు అంతే. రోజులు మారిపోయాయండి. మీరు కూడా ఏదన్నా నిజాయితీ కూడా కొంచెం మారండి. నేనైతే మారలేను, ఎందుకంటే మా గురువు గారు వచ్చి మాటి మాటికి కొడుతున్నాను ఉంటుంటాడు, నిజాయితీగా పో అని. అది సార్, అయితే జూనియర్ ఎన్టీఆర్ గురించి తీసుకుంటే కనుక పార్టీలోకి జూనియర్ ఎన్టీఆర్ కూడా వస్తే బాగుంటుంది అని కూడా చాలామంది అంటూ ఉంటారు. దాని గురించి మీరే ఒక విషయం చెప్పానండి, అందరూ వాళ్ళ ఫ్యామిలీలో గొడవలు ఉన్నాయి, అవి ఉన్నట్టు. నేను అవన్నీ నమ్మను. ఉంటే ఏదన్నా ప్రతి ఫ్యామిలీలో ఉన్నట్టు ఆడ కూడా ఉంటాయి. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడే రాజకీయాలకు వచ్చే వయసు కాదు, అతనికి ఎంతో భవిష్యత్తు ఉన్నది. అతను వెనకబడి పోవడానికి, మిగతా వాళ్ళు ముందుకు రావడానికి ఎందుకు కారణం అంటే ఆయన కొన్ని ఎందుకులే అన్నట్టు సైలెంట్ అయిపోయి ఊకున్నాడు. ఇప్పుడు చెప్పాను కదా, మంచివాడిని కొట్టేవాడు, ముంచేవాడు, అది అట్లా. అది ఆయన కొద్దిగా సైలెంట్గా ఉండడం వల్ల అట్లా అయింది. ఆయన రెచ్చిపోతే మాత్రము సినిమాలలోనే కానీ నంబర్ 1 ఉంటాడు, రాజకీయాలు కూడా వస్తే నంబర్ 1 అవుతాడు. రేపొద్దున తెలంగాణ నుండి తప్పకుండా జూనియర్ ఎన్టీఆర్ ఇదే పార్టీ మీద, తాతగారి పార్టీని వదిలి ఎక్కడ పోడు. అందరు ఏవేవి పుకార్లు లేపి సోషల్ మీడియాలో వరెస్ట్గా వచ్చేస్తారు. అది సింహం కడుపున సింహమే పుడుతుంది. సింహం లాంటి వంశం అది, దాన్ని ఎవరు కదిలించలేరు. ఎంతమంది వచ్చినా కదిలించారు. ఇది 100% గ్యారంటీ. నేను చెప్తున్నా, ఎవడు ఈ స్టేట్మెంట్ ఇవ్వడు. ఫ్యూచర్ 10 ఏళ్ళ తర్వాత జూనియర్ ఎన్టీఆర్కు అది ఉన్నది. బాలయ్య బాబు అందరి మంచి మనిషి. ఆ పూట కొద్దిగా కోపిస్తే తెలియదు ఆయనకు, అది తెలియదు. ఏదో తొందరపాటు పక్కకున్న వాళ్ళు వాళ్ళు చెప్తారు, కానీ ఆయన పని ఆయన చేసుకుంటూ పోతాడు. ఆయన ఎక్కడ కావాలి, ఆయన మినిస్టర్, ఆయన కావాలంటే ఆయన డిప్యూటీ సీఎం కావచ్చు. చంద్రబాబు సీఎం అయినప్పుడు ఆయనకు అవసరమే లేదండి డిప్యూటీ సీఎం పోస్టు బాలయ్య బాబు ఉందంటే నథింగ్. నేను చెప్తున్నాను కదా, ఎందుకంటే ఆ సింహం కడుపునప్పుడు ఆ ఎన్టీఆర్ కడుపున పుట్టడమే గొప్ప. అదే పెద్ద సీఎం పోస్ట్. అది లక్షల మంది. బాలకృష్ణతో కూడా మీరు దగ్గరగా చాలా ప్రయాణం చేసి వెంట తిరిగి, కోపం ఎక్కువ, అగ్రెసివ్గా వెళ్తారు, కొడతారని అంటారు. మీరేం చెప్తారు? అది కొడతారంటే ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు వీళ్ళు ఉంటారు, ఊరుకుంటూ వెళ్ళి ఆ సంతకాల కోసము ఫోటో దిగాలను ఆయన కాలు దొక్కుతారు. ఆయన కాలు కొద్దిగా ఒక యాక్సిడెంట్లో విజయేంద్ర వర్మన్ ఒక సినిమా అప్పుడు యాక్సిడెంట్ అయింది. ఆయన ఆ దెబ్బలు ఉంటాయి. ఎవరైనా సరే మన మోకాళ్ళ నొప్పులు ఉన్న ముసలావిడ దగ్గరకు ఇంకా వేరే వాళ్ళ దగ్గరకు పోతే అంటారా అన్నారా? ఆయన అన్నలేడు కాబట్టి ఒకటి కొడతాడు అంతే. ఆయన కూడా ఎన్నో చారిటీస్ అవి చేస్తున్నది. మన బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ నుంచి ఎంతమందికి సహాయం చేశాడు, ఎంత చేస్తున్నాడు. ఎంతోమంది ఇండస్ట్రీ నుంచి వచ్చి అక్కడ చేసుకొని పోతాడు. ఆయన చెప్పుకోడు అంతే. ఆయన చేస్తారు. చిరంజీవి లెవెల్ చేస్తారు. మోహన్ బాబు గారు ఎడ్యుకేషన్ లెవెల్ ఆయన చేస్తున్నారు. ఇండస్ట్రీలో పెద్ద వాళ్ళు పెద్దగా చేస్తున్నారు. అందరూ చేతులు కాల్చుకునేలా చేయరు కదండి. ఎంత వాడైనా, ఎంత కోటీశ్వరుడైనా చేతులు కాల్చుకోడు. వాళ్ళ పరిధిలో వాళ్ళు చేస్తూ ఉంటారు. నా పరిధిలో నేను చేస్తుంటాను. నా ఈ సినిమాలో చాలామంది ఉన్నారు చేస్తారు. ఒక ఆర్టిస్టు ఇన్సూరెన్స్ అయిపోయిన తర్వాత ఇంకొక ₹1,00,000 కట్టాలి. ఏం చేయాలని ఆలోచించాం. అందరం కొన్ని డబ్బులు వేసుకున్నాం. విష్ణుబాబు 50,000 ఇచ్చాడు. ₹1,00,000 కట్టి ఆ ఆర్టిస్ట్ని తీసుకొని వచ్చేసాం. ఇంకో ఆర్టిస్ట్ బెడ్ మీద ఉన్న వాళ్ళకి సాయం చేయాలంటే 50,000 పంపించాం.
మొన్న నరేష్ గారు ఒక ఆర్టిస్టు యాక్సిడెంట్ అయిపోయి చాలా కష్టాలు ఉన్నాయి, మాకు డబ్బులు పంపిండి మా నుండి అని ఏడుస్తుంటే పేరు కూడా చెప్తాను, తప్పేం లేదు. రంగస్థల లక్ష్మి గారు అది కూర్చున్నారు. ఇమీడియట్ నరేష్ గారు చెప్పాను, ఇది లేట్ అయ్యే పని, మాల మీటింగ్ అయ్యింది, పంపించాలి, లేట్ అవుతుంది, మీరు ఏదైనా అంటే ఇమీడియట్గా 25,000 రూపాయల చెక్ రాసి ఆ ఫ్యామిలీకి పంపించారు. ఎవరు? నరేష్ గారు. నరేష్ గారు మంచివారా కాదా మీరు అడిగారు కదా, నరేష్ గారు మంచిగారు అంటే దానికి సమాధానం ఇది. అట్లా సార్, అయితే చివరిగా చెప్పండి, సీనియర్ ఎన్టీ రామారావు గారి గురించి 2 మాటల్లో చెప్పాలంటే, ఆయన రాజకీయ నాయకుడిగా, నటుడిగా మీరు చూశారు, 2 మాటల్లో ఆయన కోసం చెప్పాలంటే కష్టం. నా భూతో నా భవిష్యత్తు, చరిత్రకు దేవుడైన తెలుగువారి నిత్య జీవితంలో ఎలాగైతే సినిమాలు చూడడము, దేవుని మొక్కడము, దేవుని మొక్కి పండుకోవడం ఎలాగో ఆయనను తలుచుకోవడం అంత ముఖ్యం. అంతే, అంతకు మించి ఏం చెప్పను. ఆయన ప్రతి మనిషికి మంచి చెడు, వెలుతురు, చీకటి అన్నీ ఉంటాయి. ఆయన జీవితంలో అవి ఉన్నా మన చెడు ఉన్నా ఆయన చేసిన గొప్పతనం మీద, ఆయన చేసిన గొప్ప విషయాల ముందర, ఆయన తీసుకున్న ఇనిషియేటివ్ ఏమంటారు, మన ఆలోచనలు కానీ ఒకటి నిర్ణయాలు కానీ ఇంకా ఎవరు చేయలేరు, ఎవరు తీసుకోలేరు, అవన్నీ మంచివే. అది ఒక మినిస్టర్ తీసేస్తే వీడు ఎక్కడ నాకు వెన్నుపోటు పొడుస్తాడో అని వాడిని మెల్లగా దూకుంటూ అది చేస్తుంటాడు. 31 మంది మినిస్టర్స్ తక్కువ తీసేసి అసెంబ్లీ రద్దు చేసిన మునగాడు ఎవడండి? ఎన్టీఆర్ 84లోనే నాందేళ్ల భాస్కరరావు చేసిన పనికి. సార్, అయితే ఇలాగే మీరు ఇంకా మంచి పాత్రలో సినిమాల్లో మాకు కనిపించాలి. అలాగే మా అసోసియేషన్ తరపు నుంచి ఇంకా మరెన్నో చారిటీస్, మరెన్నో సేవలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. మీ అందరి ఆశీర్వాదం, ప్రేక్షక దేవుళ్ళ ఆశీర్వాదము, మా అసోసియేషన్ సభ్యుల ఆశీర్వాదము, ఎప్పుడు చేసినా ఏం చేసినా నిజాయితీగా మంచిగా గొప్పగా చేస్తాను. మీ మాణిక్ భాయ్ ఎప్పుడు తప్పు చేయడు, తల వంచాడు. మీకు నమస్కారం పెడతాను, సంస్కారం ఉన్న వ్యక్తిని. నమస్తే. అందరూ బాగుండాలి, అందులో మనమంతా ఉండాలి, ముఖ్యంగా నేను ఉండాలి. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ మేడం. చూసారు కదండి, ఇది ఇవాల్టి 24 ఫ్రేమ్స్. మరో గెస్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. కీప్